So Lagrange curve is a graph. Lagrange curve is a graph which shows how income is distributed across a population. ఒక పాపులేషన్ తీసుకుంటే ఆ ఇన్కమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందా అని చెప్పే కర్వ్ని ఏమని పిలుస్తాము అంటే లారెంజ్ కర్వ్ అని పిలుస్తాం. ఓకేనా? ఇట్ మెజర్స్ ద అండ్ ప్రజెంట్స్ గ్రాఫికల్ వే అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నారనమాట. 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి 10 రూపీస్ ఎలా స్పెండ్ చేస్తారు? ఒకరికి 1 రూపీస్ ఇచ్చి 2 రూపీస్ ఇలా ఇస్తారా? ఓకేనా? లేకపోతే 4 రూపీస్ 3 రూపీస్ ఇలా ఇస్తారా? లేదా అందరికీ 2 రూపీస్ ఇలా ఇస్తారా? ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది ఈ ఇన్కమ్ మొత్తం ఈ 5 మందికి ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అలా రిప్రజెంట్ చేసే ఆ గ్రాఫ్ని ఏమని పిలుస్తాము అంటే విల్ కాల్ ఇట్ యాస్ లారెంజ్ కర్వ్. ఇట్ ఈస్ ఎ గ్రాఫ్. దట్ గ్రాఫ్ రిప్రజెంట్స్ హౌ దిస్ ఇన్కమ్, హౌ దిస్ మనీ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఆ అమౌంట్, ఆ మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అని గ్రాఫికల్ వేగా కానీ మీరు ప్రజెంట్ చేస్తే ఆ గ్రాఫ్నే వీ విల్ కాల్ ఇట్ యాస్ లారెంజ్ కర్వ్. ఓకే? సో లారెంజ్ కర్వ్ ఇలా ఉంటుంది అనమాట. లారెంజ్ కర్వ్ లుక్స్ లైక్ దిస్. సో ఇది నార్మల్ లైన్. దిస్ ఇస్ ద నార్మల్ లారెంజ్ కర్వ్. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే ఈక్వాలిటీ ఈజ్ గుడ్. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ లేదు, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉంది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉంది అనమాట. ఒకరికి తక్కువ లేదు, ఒకరికి ఎక్కువ లేదు. ఈ 10 రూపాయల్లో ఒక్కొక్కరికి 5 మందికి 2 రూపీస్ ఇచ్చా. అప్పుడు ఏమవుతుందంటే ఈ కర్వ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకరికి 4 రూపీస్ ఇచ్చి ఇంకొకరికి 2 రూపీస్ ఇస్తారు, ఇంకొకరికి 1 రూపీ ఇస్తారు, ఇంకొకరికి అసలు ఇవ్వకపోతే దెన్ ద కర్వ్ డీవియేట్స్ ఫ్రమ్ ద నార్మల్ లెవెల్. సో దిస్ ఈజ్ ద లారెంజ్ కర్వ్ అనమాట. సో ఇది నార్మల్ లెవెల్, దీని నుంచి డివేట్ అయితే ఈ కర్వ్నే ఇలా గ్రాఫికల్గా కానీ ప్రజెంట్ చేస్తే ఆ కర్వ్ని ఏమంటామంటే దట్ ఈజ్ నథింగ్ బట్ లారెంజ్ కర్వ్. ఓకే?